హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను హైదరాబాద్లోని బిర్లా మందిర్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ని 1970లో బిర్లా ఫ్యామిలీ వారు నిర్మించారు. సో ఇలాంటి టెంపుల్స్ మొత్తం 20కి పైగా మన ఇండియాలో ఉన్నాయి. అన్నీ కూడా ఈ బిర్లా ఫ్యామిలీ వాళ్ళే నిర్మించడం జరిగింది. అసలు ఈ బిర్లా ఫ్యామిలీ ఎవరు అంటే, ఈ బిర్లా ఫ్యామిలీకి పునాది వేసింది మిస్టర్ ఘన్శ్యామ్ దాస్ బిర్లా గారు. అతను ఒక స్వతంత్ర సమరయోధుడు, అలాగే వ్యాపారవేత్త. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ వచ్చి ప్రార్థన చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ బిర్లా మందిర్ టెంపుల్స్ని నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, మొదటి బిర్లా మందిర్ టెంపుల్ వచ్చి 1939లో ఢిల్లీలో నిర్మించడం జరిగింది. ఇది వచ్చేసి 5th బిర్లా మందిర్ హైదరాబాద్లో ఉందన్నమాట. ఇది హైదరాబాద్ నడిగొడ్డున హుస్సేన్ సాగర్ లేక్ పక్కన నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, జీడీ బిర్లా గారు 1983లో మరణించారు. ఆయన చనిపోయిన తర్వాత తన వారసులు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇప్పటికీ 20కి పైగా బిర్లా మందిర్స్ని నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, సో ఇటువంటి గొప్ప టెంపుల్స్ని మనకి అందించినటువంటి బిర్లా ఫ్యామిలీ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే బిర్లా మందిర్ గురించి, బిర్లా మందిర్ యొక్క నిర్మాణం అనేది చాలా ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. ఈ యొక్క నిర్మాణానికి, ఈ బిర్లా మందిర్ నిర్మాణానికి వాడినటువంటి స్టోన్ ఏదైతే ఉందో ఒక ప్రత్యేకమైన మార్బుల్ స్టోన్, ఇది రాజస్థాన్లో లభిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిర్లా మందిర్ కూడా ఆ యొక్క రాయితోనే, రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి మార్బుల్ రాయితోటి నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క రాయి ప్రత్యేకత ఏంటంటే సూర్యరశ్మి వెలుగు తగిలినప్పుడు ఇది కొంచెం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. తద్వారా టెంపుల్స్, బిర్లా మందిర్ టెంపుల్స్ అని కూడా చూడడానికి ఒక ప్రత్యేకంగా కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సో ఇంకో విషయం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ బిర్లా మందిర్ టెంపుల్స్ అన్నీ కూడాను ఒక పెద్ద పెద్ద నగరాల్లోనే ఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీ, కలకత్తా, పాట్నా, వారణాసి, భోపాల్, ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, సో మీరు బిర్లా మందిర్కి విజిట్ చేయాలనుకుంటే టైం వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు అండి. అలాగే ఈవినింగ్ 3 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ చేసి ఉంటారండి. ఏంటంటే ఇక్కడ మొబైల్స్ అనేవి ఇన్సైడ్ ఎలా వచ్చారో, అందుకే నేను టెంపుల్ లోపల చూపించలేకపోతున్నాను. ఇంకోటి ఏంటంటే మొబైల్స్కి స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది, మొబైల్ స్టాల్ ఉంటుంది. మీరు అక్కడ మొబైల్ని డిపాజిట్ చేయొచ్చు. అలాగే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో మీరు ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ఎటువంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. సో ఫ్రెండ్స్, కొంచెం ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి నాకు చాలా హెల్ప్గా ఉంటుంది.